మా ప్రభువా, మాకు విజయాన్ని ఇచ్చావు కదా. మా నిజ జీవితాల్లో భయాన్ని పారద్రోలేవు కదా. మా యొక్క ఎన్నిక లేనటువంటి మా జీవితాలలో దేవా, అపురూపమైనటువంటి నీ యొక్క పునరుద్ధాన అనుభవాలను మీరు ప్రసాదించి మా నోటిని నవ్వుతో నింపావు కదా. కళ్ళలో కన్నీళ్ళైతే వాటన్నిటినీ ఆనంద బాష్పాలతో నింపావు కదా. దేవా, మీరు చేసిన కార్యాల కొరకై స్తోత్రాలు. ఈ పునరుద్ధాన పండుగ తర్వాత మొదటి ఆదివారం దేవా, మీ యొక్క పునరుద్ధానాన్ని గూర్చినటువంటి మరిన్ని వాక్కులను మేము ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి మీరు దయచేసినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెప్తూ మమ్మల్ని అందరినీ పునరుద్ధాన శక్తివంతులుగా చేసి మీరు కార్యం చేయమని, బలహీనుడనైనా నన్ను బలపరుచుమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మీ అందరికి కూడా మరొకసారి ఈ పునరుద్ధానం పండుగ తర్వాత ఆదివారం పునరుద్ధాన శుభాకాంక్షలను మరొకసారి మీ అందరినీ ఆ యొక్క శుభాశీస్సులతో ఒకసారి మిమ్మలను పలుకరిస్తూ, యేసువారు ఆయన మీకు శుభములు కలుగునుగాక అని చెప్పినట్లు పునరుద్ధానుని ఎదుట ఆయన సన్నిధానంలో నుండి మీకు పునరుద్ధాన శుభాలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. మీ అందరినీ ఆ పునరుద్ధాన శుభములతో మన కుటుంబాలను దేవుడు మనలను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం 40 రోజుల యాగం, అదొక యాగం లాగానే జరుపుకున్నాం. దేవుడు మనకు మన కొద్దివాళ్ళమైనప్పటికీ మనలో మించిన అనుభవాలతో మనం దేవుని ఎదుట సాగిపోవడానికి మనకు సహాయం చేశారు. బలహీనులమైన మమ్ములను కూడా దేవుడు, నేను తలుచుకుంటే ఆయన యొక్క శిలువ శక్తి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మాత్రమే మీ ఎదుట నన్ను నిలబెట్టింది. మీరిచ్చిన ఆ ప్రేమ, ఆ ప్రోత్సాహం, ఆ చేతులు ఎత్తిపట్టిన అనుభవం, ఆ ఒదిగిన అనుభవం, అవి మాత్రమే నన్ను నిలబెట్టాయి అని నమ్ముతూ మరేమీ కాదు అని చేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. షెపర్డ్ మనం చూస్తూ ఉంటే కొన్నిసార్లు కొన్ని బలమైన గొర్రెలు ఉంటాయి, బలిష్టమైన గొర్రెలు ఉంటాయి. ఆ కొమ్ములతో ఒకసారి పొడిస్తే ఆ కాపరి పెద్ద ఏం కాదు, మూలం పడిపోతాడు. కానీ విజిలేస్తాడు, కేకేస్తాడు, ఏదో సైన్ చేస్తాడు, ఏదో సంజ్ఞ ఇస్తాడు. ఆ చిన్ని సంజ్ఞ, ఆ చిన్ని సంకేతం, ఆ యొక్క ఆజ్ఞ అవి ఆలకించి, ఓ నా యజమానుడు పిలుస్తున్నాడు, మా తండ్రి పిలుస్తున్నాడు అని అవి చాలా హంబుల్గా ఏం చేస్తాయంటే, నా గొర్రెలు నా స్వరము వినను, నా గొర్రెలు నా స్వరము వినను. నిజంగా అవి ఆ మాట చాలా గొప్పది, చాలా గొప్పది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని బలిష్టమైనవి ఉంటాయి కానీ అయినను కొన్ని దాడి చేసే ఉంటాయి, కొన్ని తిరుగుబాటు చేసే ఉంటాయి. అయినను వాటన్నిటినీ విడనాడకుండా కాపరి యొక్క బాధ్యత ఏంటంటే, దాన్ని విడనాడు,
కుంటిదాన్ని విడనాడడు, రోగం కలిగిన దాన్ని విడనాడడు. ఆ బలం కలిగిన దాన్ని ఎలా చూస్తాడో ఆ విటిదాన్ని కూడా అలాగే చూస్తాడు. నడవలేని దాన్ని అలాగే చూస్తాడు, అందరినీ అలాగే చూస్తాడు. దట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ షెపర్డ్. పునరుద్ధానుని యొక్క ఆ యొక్క ఉనికి అది మనము గుర్తుపెట్టుకోవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. సో అయ్యగారు పలానా వాళ్ళనే చూస్తాడు, పలానా వాళ్ళని చూడడు అనేటువంటిది ఎప్పుడు అనుకోకూడదు. కాపరి అందరికీ సమానమే. దగ్గరకు రాగానే దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా ఆత్మీయంగా లాలన చేసేటువంటి ఆత్మీయమైన అది ఎంత గొప్పదో. ఆ స్పర్శలో ఉన్నటువంటి తల్లి దగ్గరకు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలు ఎలాంటి ఆ యొక్క అనుభూతిని పొందుతారో అలాంటి అనుభవాన్ని సంఘము అలాగే బిడ్డలు విశ్వాసులు మనం సేవకులుగా పొందుకుంటూ ఆత్మీయంగా సాగిపోవాలి. ఈరోజు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానాంశం పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ద్వారా నూతన శక్తి, ఎంపవర్డ్ బై ది రిజన్ లార్డ్ అనేటువంటి అంశము మనకి ఇవ్వబడింది. ఎంపవర్డ్ బై ది రిజన్ లార్డ్. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ద్వారా నూతన శక్తి దాన్ని గ్రీకు భాషలో డునామిస్ అన్నారు. డునామిస్ అంటే పవర్, శక్తి, డైనమిజం. పూర్వం సైకిళ్ళు ఉండేవి, దానికి ఏముండేది? లైట్ వెలగడానికి వెనకాల డైనమైట్ ఉండేది కదా, డైనమైట్ ఉండేది. ఆ డైనమైట్ దాన్ని ఆన్ చేసుకుని కదా, దాన్ని ఆన్ చేసుకుని తుడుతూ ఉంటే ఆ రోజుల్లో అదే బుల్లెట్, ఆ రోజుల్లో అదే బెంజ్ కారు. సో అదే వాటిలో ఎంతమంది పయనించామో కదా. ఆ డైనమైట్ వేసుకొని ఆ సైకిల్లో అలా చీకట్లో పయనించినటువంటి నేను దొరికాను, నాకు అవగాహన ఉంది. సో ఇక్కడ ఆ డైనమైట్, ఆ పవర్, ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ బలం ఈరోజు మనము ఆ శక్తిని చూడగలగడం అనేటువంటిది ఎంత దీవెనదాయకమో. ఈరోజు కొరకైనటువంటి మనము సువార్త లేఖన భాగం అంటే మనము సామాన్య ఆరాధన క్రమంలో దాన్ని పఠన గావించలేదు, కానీ ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏం చేస్తుందట? 11వ వచనంలో ఏడ్చుచుండెను. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఏం చేసిందట? వంగి చూడగా పైన మనము 20వ అధ్యాయం మొదటి నుండి ఆదివారంన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దల కాడ సమాధి వద్దకు వచ్చి ఆ సమాధి మీద రాయి తీయబడి ఉండుట చూచారు. అక్కడ సమాధి మీద ఆ పెద్ద రాయి మనము పునరుద్ధాన పండుగ రోజు విన్నాం. అరే, అరిమతైనటువంటి యోసేపు గారు, నికోదేము గారు, వీళ్ళు ఈ స్త్రీలు కలిసి దీన్ని నారవస్త్రం చుట్టి సుగంధ పరిమళాలు ఆయన దేహానికి వాళ్ళు చుట్టివేసి ఆ భౌతికాయాన్ని ఆ యొక్క టోమ్లో ఉంచేసినటువంటి ఆ యొక్క రాతిలో తొలిపించుకున్నటువంటి ఆయన ఆ సమాధిలో మరి ఆయన ఉంచినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. పెద్ద రాతిని పైన పొర్లించిన అనుభవాన్ని మనం చూస్తాం.
తర్వాత రోమన్ ఎంపరర్స్ వాళ్ళు దానికి బలమైన సీల్ వేసినట్లు మనం చూస్తాం. కావలి వారిని కావలి ఉంచినట్లుగా మనం చూస్తాం. బట్ ఆ సీల్ వేసినా, ఎంతమంది కావలి ఉంచినా, ఎంత పెద్ద రాతిని ఉంచినా ఆ రాయి ఏమైంది? దొర్లించబడింది. కారణం ఏమిటంటే ఆయన మరి జీవము కలిగినటువంటి ఆయనలో ఏముండెను? జీవముండెను. ఆ మాట చాలా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో ఏముండెను? జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆయన మరి ఆ యొక్క జీవ అనుభవాలతో ప్రియబిడ్డలారా పునరుద్ధానుడుగా లేపబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని చూసినప్పుడు ఆమె ఏంటంటే, ఈ సమాధి తిరుగుబడినప్పుడు ఈ మగ్దలేనే మరియ ఏడుస్తుంది అక్కడ. అక్కడ అంత మాత్రమే కాదు, 2వ వచనంలో ఆమె పరుగులు తీస్తుంది. సీమోను పేతురు వద్దకు, యోహాను గారి దగ్గరికి, యేసు ప్రేమించిన యోహాను ఆ శిష్యుడు యోహాను దగ్గరకు, అబ్బాయి ప్రభువును ఏం చేశారు? ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ ఉంచిరో, ఏమైపోయారో, సమాధి తెరబడింది, ఆయన మరి ఏమైపోయింది ఏంటో అని గబగబా. ఇప్పుడు 4వ వచనం, వారు ఇద్దరును కూడి, ఇప్పుడు ఎవరు? పేతురు గారు, యోహాను గారు. ముందేమో పరిగెత్తింది, ఈ వార్త తెలియగానే ఇప్పుడు వీళ్ళు పరుగులు తీస్తున్నారు. పునరుద్ధానం తర్వాత మనం కొంచెం స్లో అవ్వకూడదు. పునరుద్ధానం మనందరి జీవితాల్లో ఏమి ఇవ్వాలి? ఉత్సాహాన్ని ఇవ్వాలి. అంటే పరుగు పందాలు పెట్టాలన్నమాట సంఘానికి. ఏం పెట్టాలి? అందుకనే ఈ ఛానల్ వాళ్ళు, ఏ ఛానల్ వాళ్ళు, ఆరాధన ఛానల్ వాళ్ళు రన్ ఫర్ జీసస్ అరేంజ్ చేస్తూ ఉంటారు. రన్ ఫర్ జీసస్. మన డైజెస్ తరపున కూడా విజయవాడ లోకల్లో రన్ ఫర్ జీసస్ మన అధ్యక్షుడు వారి యొక్క నాయకత్వం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు పరిగెత్తున్నారు వాళ్ళు. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా, అంటే యోహాను గారు కొంచెం ముందుగా పరిగెత్తి సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచాను. యోహాను గారికి ఆయనంటే ఇష్టం కదా. గబగబా పేతురు గారి కంటే ముందు ఆయన రొమ్మును ఆనుకున్నాడు కదా. గబగబా వచ్చి ఆయన తీరా చూస్తేనట ఏమున్నాయి అక్కడ? నారబట్టలు. ఏవైతే కొన్ని రోజుల క్రితం వాళ్ళు చుట్టి ఆ దేహానికి పెట్టి ఉంచారో ఆ వస్త్రాలే, ఆ నార వస్త్రాలే కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఇక ఆయన కనపడలేదు. ఇక అతడు సమాధిలో ప్రవేశింపలేదు. తర్వాత అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో, ఈయన మాత్రం వీళ్ళు ఏం చేశారంటే వంగి చూచారు, కానీ పేతురు గారు మాత్రం ఎంటర్ అవుతున్నాడు. ఈయన వెళ్ళిపోయిన ముందే, దూకిన ముందే, అందరికంటే ముందు పారిపోయినా ముందే, బొంకిన ముందే, ఏదైనా ఈయన ముందే కదా. ముమ్మారు ఆయన ఎరగనని బొంకినవాడు, పారిపోయినవాడు అని కూడా ఈయనే. అంతటా సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉన్నటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి చక్కగా మళ్ళా ఫోల్డ్ చేసి ఏం చేయబడినట. నేను మాట చెప్తాను, మీరు లేచిన తర్వాత మీ బెడ్ మీద ఉన్నటువంటి బ్లాంకెట్స్ లేచినోళ్ళు లేచినట్లుగా ఉన్నారంటే ఈ డిసిప్లిన్ బైబిల్ గ్రంథంలో కొన్ని నేర్చుకోవాలి. కొంతమంది ఎలా ఉంటాయి తెలుసా? మళ్ళీ పడుకుంటాం కదండి, మళ్ళీ బెడ్ మీదకి వెళ్తాం కదండి, ఎక్కడ దుప్పట్లు అక్కడ పడే చూస్తారు. అది సోమరులకు సాదృశ్యం. అందుకనే సామెతల గ్రంథంలో, ఒరే సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? చేవల దగ్గరికి వెళ్ళమన్నాడు సామెతల గ్రంథంలో. మీకు తెలుసా ఆ చేమలు ఎవరో? తెలుసా ఆ చేమలు ఎవరో? తెలుసా? చేమలు క్రైస్తవులే. నిజమమ్మా,
ఆ చేమలు ఎవరు అంటే కుట్టిన వీళ్ళే. చేమల పొట్టలో ఏలు పెడితే ఏం చేస్తాయి? కొంచెం నవ్వండి సార్, సీరియస్గా ఉండమాకండి సార్, అందరూ కొంచెం నవ్వండి అందరూ. కుట్టిన అవే తర్వాత ఆహారమును ఏం చేస్తాయి? ఎంత సిద్ధపాటో వాటికి. ఆన్ వచ్చేస్తుంది, రైనింగ్ సీజన్ వచ్చేస్తుంది, నేనేం కూర్చుకోవాలి? ఆహారాన్ని కూర్చుకోవాలి. ఎంత సిద్ధపాటో. ఇవన్నీ విశ్వాసాలకు సాదృశ్యం. సోమరి అవిశ్వాసకు సాదృశ్యం. కనుక మనము ఈ మాటలను చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాల. తల రుమాలు నారబట్ట అక్కడ అవన్నీ వేరుగా ఉండగా చుట్టు పెట్టి ఉండుట సూచన. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు, అంటే శిష్యుల్లో ఫస్ట్ వచ్చింది ఎవరంటే యోహాన్ గారు. ఫస్ట్ సమాధిని సందర్శించింది ఎవరు స్త్రీలలో? మగ్దల మరియా. ఈ మగ్దలనే మరియా. మొదట సమాధి వద్దకు వచ్చినటువంటి ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను నమ్యను అని పైన రాయబడింది, కానీ కింద మాత్రం గ్రహింపలేదని రాయబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఇక్కడ లేడు, ఎవరు ఎదిగిపోయారు అని చెప్పినట్టు అని అనుకున్నాడే కానీ కంప్లీట్గా ఈ ఆయన లేచాడు అనేటువంటి వేళల్లో విశ్వాసం మాత్రం ఇంకా రాలేదు. 11వ వచనం, అయితే మరియా సమాధిని బయట నిలిచి, ఈ మగ్దల మరియా, ఈ మగ్దల్ అంటే అర్థం ఏమిటంటే శిఖరం. ఈ తిబెరియా సముద్రము, గలిలయ సముద్రానికి ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఊరు మగ్దల. ఆ ఊరికి చెందినటువంటి ఆవిడ అనమాట. ఆవిడ ఊరి పేరును ఇక్కడ సంబోధిస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో చాలా మంది మరియలు ఉండేవాళ్ళు. అర్థమవడానికి ఈ మరియ పేరు ఇక్కడ సంబోధించడం జరిగినటువంటి అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం. మగ్దలేనే మరియ. ఆమె బయట నిలిచి ఏడ్చుచుండాను. కొన్నిసార్లు అండి భరింపలేనటువంటి అనుభవాలు మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు కొన్నిసార్లు బయటికి వెళ్ళి మనం ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూ ఉంటాం. నేను కూడా నా లైఫ్లో కొన్నిసార్లు ఏమైనా ఎదురైనప్పుడు ఒంటరిగా నా వాహనం వేసుకొని ఊరు బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయి గట్టిగా అడిచేస్తాను, అటు ఇటు చూస్తాను. ఇఫ్ ఎనీబడీ ఈస్ దేర్ బిగ్గరగా అరుస్తాను. బిగ్గరగా నా ఆక్రోధన, ఆవేదన, ఆ యొక్క ఆక్రందన, నా మనోవేదన అంటే దాని అర్థం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరైనా వింటే బాగుండు, కనిపించని అన్సీన్ హోస్ట్ ఒకవేళ నన్ను ఆదుకుంటే బాగుండు అని ఒక నమ్మకం, దృఢ సంకల్పం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి అనుభవాల్లో ఎన్నిసార్లు నా జీవితాల్లో నేను ఎదురు చూశాను. అందుకనే యేసువారు ఆయన ఏకాంతంగా వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన ఏకాంతంగా వెళ్ళి ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అదే దాని అనుభవం. యేసువారు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం అంటే దాని అర్థం అదే. దేవునితో గడపడం. మనుషులతో ఏమి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. అందుకని ఆయన ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థనలో, ఆయన దేవుని సన్నిధానంలో ఆయన గడిపేటువంటి వాడు. బయట ఈ మరియా ఏం చేస్తుందంటే ఏడ్చుచుండెను.
ఏకాంతముగా ఈ యొక్క బయట ఆ సమాధి బయట ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 దూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట చూచాను. నారవస్త్రాలు ఏమో చుట్టబడి ఉన్నాయి. అసలు ఆయన మాత్రం ఆయన లేడు, అక్కడ లేడు. తలవైపున ఒకడు, కాళ్ల వైపున ఒక తెల్లని వస్త్రములు ధరించినటువంటి దేవదూతలు అక్కడ కూర్చుండుట కనబడను. వారు అంటున్నారు, వారు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు? ఎస్, పునరుద్ధానం తర్వాత ఈరోజు మన దేవుడు అంత గాయాలలో, పచ్చి గాయాలలో, పచ్చి పుండ్లు కదా, ఆ పొడవబడినటువంటి బళ్ళి పొట్లు, ఆ యొక్క ఇంకా మాననటువంటి ఆ గాయాలు ఉన్నటువంటి తరుణంలోనే అన్ని వందల వేల గాయాలు ఆయన దేహం పైన, శిరస్సు నుండి క్రింద వరకు ఆయన బాడీ పైన అయినప్పటికీ ఇది ఒక తండ్రి ప్రేమ. చూసారా ఎలా ఉందో? ఎన్ని దెబ్బలు ఆయనకు తగిలి ఉన్నప్పటికీ ఆయన తన కొడుకు కనబడగానే, తన కూతురు కనబడగానే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటాడే. ఎస్, సేమ్ ఇలాంటి ఓదార్పు పునరుద్ధానుడు ఇక్కడ ఓదారుస్తూ ఉన్నాడు. ఈ మార్నింగ్ నువ్వు కూడా కొన్నిసార్లు నీ కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, నీ ఇండివిజువల్గా నీకున్నటువంటి నువ్వు సఫర్ అయ్యేటువంటి అనుభవాలు, మనుషులు ఏం చూస్తారంటే ఎప్పుడు మనం వేసుకునేటువంటి ఆభరణాలు, మంచి మంచి బట్టలు, కార్లు, బంగళా, ఇళ్ళు, ఇవే చూస్తాం. మనిషి వెనుక దాగి ఉన్న ఆ గుండెల్లో, ఆ లోపల దాగి ఉన్నటువంటి ఆ యొక్క మనోవేదన అనుభవాలు ఉంటాయే, ఇది చాలా మందికి అర్థం కాదు. ఈ మగ్దలనే మరియా బయట ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెని ఆ యొక్క దేవదూతలు వాళ్ళు చూస్తున్నారు. నిజమే, నీ ఇంటిలో నీకున్నటువంటి యొక్క గుండెల్లో దాగి ఉన్నటువంటి అనుభవాన్ని తలుచుకుంటున్నప్పుడు, ఒకవేళ ఆ వెలితిని తలుచుకుంటున్నప్పుడు, నీకున్నటువంటి ఆ యొక్క వేదన తలుచుకుంటున్నప్పుడు, లేకపోతే అవసరాలు, లేకపోతే అవి జరగకుండా ఇంకా నా జీవితంలో ఇంకెందుకు ఇంకా ఇలాంటి కార్యాలు జరగలేదే అని అనుకుంటూ తలపోసుకుంటున్నప్పుడు, అనారోగ్యాలు చోటు చేసుకున్నప్పుడు, అస్వస్థతలు చోటు చేసుకుంటున్నప్పుడు, సమస్యలు చోటు చేసుకుంటున్నప్పుడు, బిడ్డల విషయాల్లో లేకపోతే మన విషయాల్లో ఏవైనా శోధనలు చోటు చేసుకున్నప్పుడు వినాలి, అందరు వినాలి. ఇవన్నీ ఇక్కడ మగ్దలేనే మరియతో మాత్రమే కాదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరితో ఇది మాట్లాడే మాట. ఇది ఎవ్రీ పర్సన్, అందరితో మాట్లాడేటువంటి మాట ఇది. అమ్మా వారు ఎందుకు ఏడ్చుచున్నారు అని ఆమెను అడుగగా ఆమె ఇవేమంటుందంటే, నా ప్రభువును ఎవరో ఏం చేశారు, నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు. సమ్ ఎల్స్. ఎవరో ఎత్తుకుపోయారు. ఆయన ఎక్కడుంచారో అది నాకు తెలియలేదు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని ఆమె ఏం చేయలేదట, గుర్తుపట్టలేదు. అప్పుడు చూడండి 15వ వచనం, మళ్ళా ఇప్పుడు పైనేమో దేవదూతలు అన్నారు, ఇక్కడేమో ఎవరో వీళ్ళు యేసునాయనే మాట్లాడుతున్నాడు. యేసు అమ్మా ఎందుకు అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా అమ్మా, కురియా గ్రీక్ భాషలో అమ్మా అమ్మా అమ్మా. ఈ మాట అంటే చాలా రెస్పెక్టివ్గా, చాలా ఆదరణతో ఒక చిన్న బిడ్డని అమ్మా, ఒక చిన్న కూతురులాగా అమ్మా, ఒకళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మా అనగానే
రామా అని ఏం చేస్తుంది, దగ్గర తీసుకుంటుంది. ఇక్కడ అమ్మా అని ప్రభువారు కూడా యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగుగా ఆయననట తోటమాలి అని అనుకుంటుందట. కెపురోస్ అని రాయబడింది గ్రీకు భాషలో. కెపురోస్ అంటే బహుశా తోటమాలి ఎలాగుంటాడు, తలకి ఈ పగ చుట్టుకొని కదా, ఈ ఒక విధమైనటువంటి వస్త్రాలను వేసుకొని ఆయన చేతిలో అక్కడ ఉన్నటువంటి ఆ గార్డెన్ని బాగు చేయడానికి కొన్ని ఆ యొక్క ఆ సాధనాలు ఉంటాయే, పనిముట్లు ఉంటాయే కదా, పనికి వెళ్ళేటప్పుడు ఆ పలుగు పార ఇలాంటివి తీసుకెళ్తాం చూసారు, అవన్నీ ఉంటాయే. సో లైక్ వైజ్ ఆ తోటమాలి అనుకొని ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచిరో నీవు నాతో చెప్పము, నేను ఆయనను ఎత్తుకొని పోతున్నా. యాక్చువల్గా మరియా ఎత్తుకొని పోగలదా? ఆ అరుమతైనటువంటి యోసేపు, నికోదేము గారు, వీళ్ళు ఇద్దరు పురుషులు, వాళ్ళు ఆయన దించి ఆయన సమాధిలో ఉంచడానికి వాళ్ళు ఎంత పడి ఉంటారో. ఈమంటుంది నాకు గాని చెప్తే నేను ఆయన్ని మోసుకొని వస్తాయా, చెప్పాయా అని చెప్పగానే యేసు ఆమెను చూచి, ఇప్పుడు పైన అక్కడ అమ్మా అని అన్నాడే కానీ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్తలో ఒక బలమైనటువంటి మాట, ఆయన 10వ అధ్యాయము 3వ వచనంలో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలో తన స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి ఏం చేస్తాడు, పేరు పెట్టి పిలిచి. ఇక్కడ మరియా అనగానే ఎంత అప్పటి వరకు ఏడ్చినటువంటి మరియా, దుఃఖముఖురాలైనటువంటి మరియా, ఎక్కెక్కి ఏడ్చినటువంటి, కళ్ళ నిండా కన్నీళ్లతో, గుండెల్లో ఆ యొక్క అనుభవాలతో, దుఃఖపు అనుభవాలతో, మనోవేదనతో, కలవరముతో, చాలా అశాంతితో, ఒక అనిశ్చితితో నిండినటువంటి ఆ మరియా ఎప్పుడైతే మరియాని పిలవగానే వెంటనే ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రూ భాషలో ఏం చేస్తుంది, రబ్బూని, రబీ మాస్టర్, బోధకుడా, ఓ నా యజమానుడా, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని పిలుస్తూ వెంటనే ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో ఇంక నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఇక్కడ వీళ్ళ సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇక్కడ యేసువారు దుఃఖముఖులైనటువంటి ఆ మరియను ఆమెను ఓదార్చేటువంటి దేవుడిగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, డునామిస్ అనే పదానికి అర్థం, డునామిస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే బలము, సామర్థ్యము, శక్తి. డునామై అంటే అర్థం ఏమిటంటే శక్తిమంతుడు. డునామై ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హెబ్రూ భాషలో ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఈ దుఃఖముఖులైనటువంటి వేళ్లను ఆయన ఓదార్చేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. ఒక విషయం చెప్తాను, నీ ధనము నీ కన్నీటిని తుడిచివేయలేదు, నీ ఆస్తి నీకున్నటువంటి ఆ యొక్క మనోవేదన తీసివేయలేదు, నీకున్నటువంటి ఆ యొక్క వ్యాధిని తొలగించలేదు, లేకపోతే ఆ బాధను తొలగించలేదు. వీటన్నిటినీ తొలగించేది ఎవరంటే ఒక ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో ఏ కీర్తన, ఎన్నో కీర్తన, 29వ కీర్తన చూడండి. 29వ కీర్తనలో అక్కడ చాలా బలమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. 29వ కీర్తనలో ఈ స్వరము అనేటువంటి మాట దరిదాపుగా
7 times కోల్ కోల్, హెబ్రీ భాషలో కోల్. ఆయన స్వరము, ఆయన స్వరాన్ని గురించి రాస్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క కీర్తన అండి ఒక్కొక్క ఆయన యొక్క నైజాన్ని గురించి, ఒక స్వభావాన్ని గురించి దైవజనుడు ఒక్కొక్క గ్రంథం, ఒక చాప్టర్లో బైబిల్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని మనం చూస్తున్నాం. ఇక్కడ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యొక్క స్వరాన్ని గురించి రాస్తున్నాడు ఈ 29వ కీర్తన. పునరుద్ధానుడు యొక్క ఆ యేసు స్వామి యొక్క స్వరములో ఎంత ప్రభావం ఉందో రాస్తున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు నీవు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అట్లాగే ఏడుస్తుంటాం, మనం ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని స్వరం మనం వింటాం. ఏ స్వరం వింటాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటాం. చూడండి 4వ వచనం, అక్కడ 3వ వచనం చూడండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అంటే చాలాసార్లు సముద్రం దగ్గరికి వెళ్ళి, సీషోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోర్ మనం వింటాం కదా, ఆ ఘోష వింటాం. అది ఏమిటనంటే ఆయన స్వరం. అది ఎంత ఎంత బలమైందో అక్కడ వర్ణిస్తున్నాడు. ఆయన స్వరం ఎంత బలమైందో రాస్తున్నాడు. యెహోవా స్వరము ప్రభావము కలిగినటువంటిది. ప్రభావం వీటన్నిటికీ ఒకే అర్థం, బలము, ప్రభావం, సామర్థ్యం. తర్వాత మళ్ళా క్రిందకు వచ్చేటప్పటికి 7వ వచనంలో యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ఏం చేస్తుంది? యెహోవా స్వరము అరణ్యమును ఏం చేస్తుంది? కదిలించేస్తుంది. యెహోవా స్వరము కాదేశును ఏం చేస్తుంది? ఖుదూష్ అంటే అక్కడ పరిశుద్ధత. యెహోవా స్వరము ఆయన లేళ్లను ఏం చేస్తుంది? చేయను, ఆకులను రాల్చును. క్రిందకు వచ్చేటప్పటికి అంటున్నాడు 11వ వచనంలో యెహోవా స్వరము. చదవండి ఇప్పుడు, అందరు కలిసి చదవండి. 11వ వచనం అందరూ కలిసి చదవండి. 11వ వచనం అందరూ చదవండి. యెహోవా తన ప్రజలకు, ఎవరికి చెప్పండి అందరికి, ఎవరికి? ప్రజలంటే ఎవరు? మీరు, నేను, మనమే. తన ప్రజలకు ఏమిస్తాడు? బయట దుఃఖముఖురాలై వణిగిపోతూ, అరే నా దేవుడు లేడే, నేను ఒంటరి వాళ్ళం అయిపోయామే, దుఃఖముఖ లేని వాళ్ళం అయిపోయామే అని చాలా రోధిస్తున్నటువంటి ఆమెకు, లేకపోతే నీకు, నాకు, మనకు ఆయన ఏమిస్తాడు? ఆయన బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. నేను ఒకటి చెప్తాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు అండి నాకు శక్తి ఉండలేదండి, కొంచెం ఏదన్నా బలానికి మందులు రాయరండి, కొంచెం టానిక్ ఏమంటారు రాయరండి, బీకాంప్లెక్స్ కానీ లేకపోతే ఏమన్నా రాయరండి అని అడుగుతాం. నేనేమంటాను తెలుసా? యేసు వారి స్వరము నీకు, నాకు, మనకేమిస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని స్వరం వింటే నీకేమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? నువ్వు రాకుండా ముసుగెట్టు పడుకుంటే ఎట్లా ఉంటావు? ఇంకా అట్టాగే ఉంటావు. అవును, నువ్వు హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, లక్షలు వేలు నీ దగ్గర నుండి ఏం చేస్తారు? గుంజేస్తారు. నీ జేబులు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. నీ పరుసులు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. నీ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్లు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు పునరుద్ధానుడు, ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఏం చేస్తాడు? బలవంతులుగా చేస్తాడు. డునామై అనేటువంటి ఆ శక్తివంతుడు, డొనామిస్ అంటే శక్తి పూర్ణులనుగా దేవుడు నిన్ను, నన్ను, మననం చేస్తాడంటే దీని అర్థం ఏమిటంటే అప్పటి వరకు బలహీనురాలుగా ఉంది ఆవిడ, బలము లేనిదిగా ఉంది, దుఃఖంతో ఉంది, ఏడుస్తూ ఉంది, మనోవేదంతో ఉంది ఆమె. దేవుడు ఆయన మరియా అని మాట్లాడిన తర్వాత ప్రభుని అందు చూసారా అంటే వెంటనే ఆమెలోకి ఏమొచ్చేసింది? బలం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బలము
ఆ బలము ప్రిబిడ్లారా. అందుకనే ఈరోజు కొరకైనటువంటి మొదటి ఆ లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయంలో యాకోబు గారు ఒంటరిగా బయలుదేరాడు. బెయేర్షెబా నుండి ఆయన బయలుదేరాడు. ఆదికాండం ఆ యొక్క 28వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. బెయేర్షెబా నుండి బయలుదేరి ఈ హారాను వైపు వెళ్ళొచ్చు. ఒక చోటకు వచ్చేటప్పటికట చెగడబడిపోయిందట. చెడబడిపోయి ఆ రాత్రి నిలిచిపోయి అక్కడ ఉన్న కొన్ని రాళ్లలో కొన్నిటిని తల్లగడగా చేసుకొని అక్కడ ఏం చేశాడట యాకోబు గారు? ఏం చేశాడు? పడుకుంటే అక్కడ ఏం పడింది? అక్కడ ఆయనకి ఒక కలను చూస్తున్నాడు. అందులో ఒక నిచ్చెన ఆయనకి ఏం చేస్తుంది? కనబడుతుంది. ఒక నిచ్చెన కనబడుతుంది. హెబ్రీ భాషలో సులాం అని అన్నారు. ఈ లేడర్ ఆకాశమునకును భూమికి నిచ్చెన వేయబడితే దాని మీద నుండి దేవదూతలట ఏం చేస్తున్నారు? ఆ సమాధి దగ్గర తల దగ్గర ఒకడును కాళ్ళ దగ్గర ఒకడు ఉన్నటువంటి దేవదూతలు ఎందుకు సంకేతం అంటే అదే. దేవదూతలు పైకి ఎక్కుచును దిగిచు ఉన్నటువంటి అనుభవం ఇక్కడ కంపారిటివ్గా మీరు ఆలోచన చేయాల. దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండరి. యెహోవా దానికి పైగా అక్కడ నిలబడ్డాడట. ఆయన అక్కడ పైగా ఆయన నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నేను నీకేం చేస్తాను? ఎస్ ఆయన నా ఊరా? వేరే ఊరు అయింది. బెయేర్షెబా నుండి బయలుదేరి ఆయన తిరిగి వస్తున్నటువంటి తరుణంలో పొరుగు ప్రాంతంలో ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను, నీ బిడ్డలకి ఇస్తాను, నీ కుటుంబానికి ఇస్తాను. ఒంటరివాడు యాకోబు గారు. ఆయన యబ్బోకు రేవులో ఆయన ప్రార్థన చేసుకొని చాలా దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎన్నో అనుభవాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ నిచ్చెన ఎవరికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధనలో ఈ భూమికిని ఆకాశమునకును మధ్యవర్తి అయినటువంటి క్రీస్తునకు సాదృశ్యం. ఈ భూలోకా నుండి పరలోకానికి నిన్ను నడిపించగలిగినటువంటి క్రీస్తునకు సాదృశ్యం. తిమోతిలకు రాసినటువంటి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. ఆ మధ్యవర్తి ఒకడే. ఈ లేడర్ కళ కూడా ఒకటే కనిపించింది. మళ్ళీ ఎక్కడ కనపడలా. పాత నిబంధనలు ఒక్కడి చోటే. మళ్ళీ కృత నిబంధనలో మళ్ళీ ఈ యొక్క పౌలు గారు తిమోతిలకు రాసిన పత్రికలు ఇక్కడ ఒక చోటే రాస్తాడు. ఆ మధ్యవర్తిని గురించి, ఆ లేడర్ని గురించి, ఆ క్రీస్తుని గురించి మళ్ళీ అక్కడ వ్రాయబడినటువంటి కనిపించిందా? కనుక ప్రియబిడ్డలారా, తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ లేడర్ అందుకు సంకేతంగా కనిపిస్తుంది, అందుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ దేవదూతలు పైకి క్రింది ఎక్కుచూ దిగుచూ ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూలోకము నుండి పరలోకమునికి వెళ్ళాలంటే క్రీస్తు నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు అని చెప్పాడే. నేనే పునరుద్ధానమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆ లెసన్ని, ఆ యొక్క సమాచారాన్ని ఇక్కడ మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వెళితే నీకు నాకు దొరికేదేంటి? అయ్యా నేను మోసగాడినయ్యా, నేను ఒంటరినయ్యా, నేను ఈ బెయేర్షెబాలో బయలుదేరి వచ్చి ఈ హారాన్ ప్రాంతంలో నేను వచ్చి ఈ దిక్కుమాలిలాగా ఈ రాళ్ల మధ్యలో పడుకుని ఉన్నానయ్యా. ఇవన్నీ నీకెందుకయ్యా యాకోబు, నా మాట విను.
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అంటూ ఈ మాటలన్నీ ఇక్కడ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇదిగో ఇస్సాకు దేవుడను, ఇదిగో యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని అంటే ఈ స్థలాన్ని, ఎస్పెషల్లీ ఇక్కడ నేనేం చెప్తాను తెలుసా, మనం ఎక్కడైతే సమావేశమయ్యామో ఆ స్థలం, అందుకనే మోషేతో అంటాడు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అంటాడు. నీ పాదముల నుండి ఏ విడువము, నీ పాదరక్షలను విడువమంటాడు. ఇక్కడ ఈ భూమి అజ్ఞానుడి భూమి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్క యాకోబుకే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యా మా ఇంట్లో నేను ఒంటరిని అయ్యా, నా వెనకాల ఎవరు లేరయ్యా, నా ఒక్కడ కష్టార్జితం అయ్యా, నాకెవరు సహాయం చేయరయ్యా, ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా నన్ను తిప్పించుకుంటున్నారయ్యా, వీళ్ళు కాళ్ళు అరిగిపోతున్నాయ్యా, నా చెప్పులు అరిగిపోతున్నాయ్యా, నా ఆవేదన ఎవరికి అర్థం కావట్లేదయ్యా, నా పరిస్థితి అయ్యా అని కనుక ఎవరికి వాళ్ళే ఇది అర్థం చేసుకోవాలి. యాకోబు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మోసపోయాడు. ఎన్ని అనుభవాలో ఏమన్నాడు తెలుసా, ఈ భూమిని నీ సంతానమునకు ఏం చేస్తాను, ఇస్తాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేవుడు వలె ఏం చేస్తాను. యాకోబు యొక్క సంతానం ఎంతగా చేశాడు, ఇజ్రాయేలీలుగా. అవునా, చేశాడా లేదా? ఈనాడు ఇజ్రాయేలు దేశము ప్రపంచాన్ని ఏం చేస్తుంది, వణికించేస్తుంది. ప్రపంచంలో రిచెస్ట్ కమ్యూనిటీ ఏదో తెలుసా, ఏది? జూయిష్ కమ్యూనిటీ, రిచెస్ట్ కమ్యూనిటీ, వరల్డ్ రిచెస్ట్ పీపుల్ ఎవరో తెలుసా? ఇదే వాగ్దానం. ఆయన తన ప్రజలకు ఏమనుగ్రహించును, ఇందాక చదువుకున్నాం కదా 11వ వచనంలో, తన ప్రజలకు ఏమనుగ్రహించును. నేను మీ చేతులు పైకెత్తండి, బైబిల్ తెరవండి, ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అందరూ నా కుమార్తెలారా, తండ్రులారా, అయ్యలారా, మీ అందరికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను, చిట్కా చెప్తున్నాను. టీవీలో రకరకాల చిట్కాలు చెప్తారు, వాటి కోసం పడే తపనలు మీరు అమ్మో అక్కడున్నానండి, ఇక్కడున్నానండి, అయ్యో. ఇవి దేవుని వాక్యములో జీవము కలిగిన దేవుడు మన కొరకు పెట్టిన చిట్కాలని తెరవండి, బైబిల్ తెరవండి. తెరిచారా? 29వ కీర్తన తీయండి, 11వ వచనం మీద మీ చేయి పెట్టండి. అక్కడ 11వ, ప్లీజ్ తెరవన్నా. ఒకడు చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి ప్లీజ్. ఇది మనకు అవసరం. ఇది ఇప్పుడు చూసారా, అయ్యా నేను ఎంత తప్పు చేశానే. లేకపోతే బైబిల్ గ్రంథం ప్రక్కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ చేయబెట్టండి. మీరు కూడా, మీ ఇద్దరు కూడా ప్లీజ్, ఎవరు మిస్ అవ్వద్దు. అక్కడ ఎవరు మిస్ అవ్వద్దు. మీరు కూడా, సందీప్ నువ్వు కూడా మిస్ అవ్వమాక. ఆ ప్రక్కన వారి దగ్గర ఉందా బైబిల్, వెళ్ళిపోయి అక్కడ చేయబెట్టండి. అక్కడ 11వ వచనం, యెహోవా చేయబెట్టండి. అక్కడ యెహోవా తన ప్రజలకు, అక్కడ తన ప్రజల్లో ఎవరున్నారు? బెంజమిన్ అయ్య గారు ఉన్నారు, ఆయన ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఉన్నారు. అంటే ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ప్రియబిడ్డలారా, వారందరూ ఉన్నారు అక్కడ. తన ప్రజలకు ఏమిస్తాడు? యాకోబుకి అక్కడ రాత్రి తలగడ చేసుకుని ప్రార్థన చేసుకున్నటువంటి యాకోబుకి వాగ్దానం ఇచ్చి, నేను ఈ స్థలమును నీకు నీ సంతానమునకు ఏం చేస్తాను, నేనేం చేస్తాను, నేను ఇస్తానయ్యా, నేను ఆశీర్వదిస్తానయ్యా. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడో తెలుసా? ఇంకో బలమైనటువంటి మాట అంటున్నాడు అక్కడ. ఏంటో తెలుసా? 14వ వచనం చూడండి, నీ సంతానము భూమి మీద. చూడండి ఆ మాటలన్నీ చూడండి. అంటే యాకోబును ఒక్కడే దీవిస్తాడా దేవుడు? ఆయనలో పక్షపాతం ఉందా? చెప్పండి, ఆయనలో పక్షపాతం ఉందా? డిఫరెన్స్ ఉందా? ఆయనలో ప్రియబిడ్డల డిఫరెన్స్ ఉందా? ఆయనలో వ్యత్యాసం ఉందా? ఉండదు. ప్రియులారా, మీరు నేను మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటను తన ప్రజలకు అయ్యలారా, నువ్వు క్యాన్సర్ అయినా సరే, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒకవేళ ప్రాణాంతకమైన రోగమైనా సరే, మీరు నమ్మండి, నా సేవా జీవితంలో ఈ శక్తి ఇది ఎక్కడదంటే
ఇది నాది కాదు. ఎవరిదంటే అది దేవునిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మందులది కాదు, మనకి మంది మార్బలంది కాదు. నా వెనకాల నా కొడుకున్నాడండి, నా వెనకాల మా అన్నదమ్ములు ఉన్నారండి, మా వెనకాల మాకు చాలా బలగం ఉందండి, మనకాల చాలా మంది గొప్ప చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఫరో కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమైంది? వాళ్ళందరూ ఒక్క క్షణంలోనే ఆ ఎర్ర సముద్రంలో ఏమైపోయారు? మొత్తం కదా స్మాష్ అయిపోయారు. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి జనాంగాన్ని ఆరిన నేల మీద దేవుడు ఏం చేశాడు? ఆ దారి ఏదో తెలుసా? ఏ దారి? అది పునరుద్ధానుడైనటువంటి యేసువారు తెరిచిన దారి. అప్పుడే తెరిచాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే తెరిచాడు వాళ్ళకి, అక్కడే తెరిచాడు వాళ్ళకి. ఆ మార్గాన్ని అక్కడే ఆనాడే తెరిచాడు. ఆనాడే దేవుడు వాళ్ళ కొరకు తెరిచి, దేవుడు ఆయన ఒక అద్భుతాన్ని ఆయన వాళ్ళ ముందు కనపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన సహాయం చేశాడు. మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథంలో ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ. యోబు గ్రంథంలో ఏమిటి 38వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 17వ వచనంలో, మరణ ద్వారములు నీకు తెరవబడినా, మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? అయ్యగారండి, నేను ఎన్ని మరణకరమైన అనుభవాలు చూచినా సరే దేవుడు ఆ మరణ ద్వారాలని దేవుడు ఏం చేస్తాడు? తెరిచి అవతల పడేస్తాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఈ మరియా సేమ్ అలాగే అనుకుంటుంది. పరుగులు తీశారు వాళ్ళు, అవే చూస్తున్నారు వాళ్ళు. తెరవబడినటువంటి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ యొక్క అనుభవాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? మరణ ద్వారములు తెరవబడినా ఎస్ దేవుడు తెరుస్తాడు. ముచ్చుకుపోయినటువంటి అనుభవాలు ఒకవేళ ఉంటే వాటన్నిటిని దేవుడు తెరిచి, దేవుడు వాటిని త్రెంచి వేసి, దేవుడు ఆయన తన ప్రజలకు ఆనందాన్ని, బలమును, శక్తిని ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా గుర్తుపెట్టుకోవలసినటువంటి వాండ్రముగా మనము ఉంటున్నాం. ఈరోజు కొరకైనటువంటి ఈ అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి మాటలు కూడా ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. పౌలు గారు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం కదా, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో కూడా ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి అక్కడేం చేస్తున్నాడట? మాట్లాడుచున్నాడు. మేము కూడి ఉన్నాం, మేడగదిలో అనేక దీపములు ఉండేవి. అంటే చీకటి కాదు, అక్కడ అనేక దీపాలు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడట? కొంతమంది అండి చర్చి దాకా వస్తారు, అటు కూర్చోరు, ఇటు కూర్చోరు, లోపలికి రారు, బయటికి రారు. ఎక్కడుంటారు కొంతమంది? అంటే దీని అర్థం ఏమిటంటే, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవయా అని అంటాడే శాస్త్రితో. చిక్కు ప్రశ్నలు వేసినటువంటి రాత్రి వేళ అతనితో అంటాడే, అట్లాంటి వాళ్ళు దగ్గర దాకా వస్తారు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వస్తారు కానీ లోపలికి రారు. ఇతను కూడా అంతే, కిటికీలో కూర్చున్నాడంట. అంటే వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? కొంతమంది కరెక్ట్గా కిటికీ తిన్నగానే కూర్చుంటారు. ఏం కావాలి? గాలి కావాలి. ఆయన స్వరం అవసరం లేదు, ఆయన మాటలు అవసరం లేదు. అయ్యగారు ఎన్ని ప్రసంగాలు చేసినా ఇక్కడ ఏమైపోయినా ఇంకా అవసరం లేదు. యెహోవా స్వరము ఆయన తన ప్రజలకు ఏమనుగ్రహించును? బలమును అనుగ్రహించును. అక్కడ దాని 2వ లైన్ చదవండి. అక్కడ
యెహోవా తన ప్రజలకు ఆయన ఏం చేయను? సమాధానము అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మరియకు దేవుడు ఏమిచ్చాడంటే అక్కడ బలమే కాదు, ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీకు బలమే కాదు, ఆయన నీకు నాకు మనందరికీ బలంతో పాటు వెళ్ళేటప్పుడు మీ బ్యాగుల్లో, మీ ఒడిల్లో, మీ దోసెళ్లలో సమాధానాన్ని మీరింటికి తీసుకుని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాకెట్స్లో, మీ పర్సుల్లో, మీ బ్యాగ్స్లో, మీరు వీటిల్లో మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు సమాధానం తీసుకుని వెళ్ళబోతున్నారు. ఎందుకనంటే ప్రభు అదే పునరుద్ధానుడు, అదే వాక్యం, అదే పునరుద్ధానం ఇప్పుడు ఈ మార్నింగ్ మీతో మాట్లాడుతున్నాడు. ఆ బలమును, ఆ సమాధానమును ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఆ బలమును, ఆ సమాధానమును మీరు పొందాలి. ఇక్కడ ఇతను వచ్చినోడు ఈ స్వరం కోసం ఉండాలా? ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలు. ఏం పని అడిగి? ఏం పని అండి? దేవుని సేవకులు, దేవుని చర్చ్ వాళ్ళే గొంతు చించుకొని దేవుని వాక్యాన్ని అందిస్తుంటే వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా కొంతమంది ఒక చెవి ఇటేస్తారు, ఒక చెవి ఎక్కడో ఉండవు. అయ్యేమో నీకు కూడెడతాయా? ఒకడు సర్వలోకం సంపాదించుకొని అయ్యగారండి నాకు రైల్వే జాబ్ పరలోకం తీసుకెళ్తా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు ఇక్కడ. చెప్పండి నాకు రైల్వే జాబ్ నన్ను పరలోకాన్ని నేను బ్యాంక్ మేనేజర్ నన్ను పరలోకం తీసుకెళ్తా అన్నవాడు చెప్పండి. ఎస్ చెప్పండి. నేను కలెక్టర్ గారినండి పరలోకానికి వెళ్తాను అన్నవాళ్ళు ఎవరు చెప్పండి. నేను మినిస్టర్ గారినండి పరలోకానికి వెళ్తాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని ఆయన మృతుల్లో లేచాని నువ్వు నమ్ముతావో అప్పుడే రక్షించబడతావని ఆల్రెడీ పునరుద్ధాన పండుగ రోజు చెప్పాను. అప్పుడే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐతుకు అంటే అర్థం ఏంటంటే లక్కీ అని అర్థం, అదృష్టం. కొంతమంది లక్కీ టిప్పులు తెస్తా ఉంటారు. ఈ మధ్యన ఈ క్రికెట్ జరుగుతుంది కదా, బెట్టింగ్లు, కొంపలు కొల్లేరులు చేసుకుంటున్నారు. ఒరే బాబా, పనికి మళ్ళీ కొల్లేరులో ముంచుకోమాకండి. ఆ కొల్లేరులోకి వెళ్లకుండా, కొల్లేరులు లేకుండా ఇక్కడున్న కొల్లేరు లేకపోయినా ఇక్కడే కొల్లేరులు చేసుకుంటున్నారు చాలా మంది. జాగ్రత్త. అతడి పేరట ఏంటి? వాళ్ళ నాన్నోళ్ళు ఏమని పేరు పెట్టారు? అదృష్టం అని పేరు పెట్టాడు. కానీ అదృష్టం అని ఆయనకి దురదృష్టం అదృష్టంలాగే అంటాడింది. కొంతమందికి అమ్మ నీ పేరు ఏంటంటే నా పేరు సంతోషం అండి అంటాడు. ఎప్పుడు చూసి ఉసూరు పడ్డ. నీ పేరు ఏంటంటే సమాధానం అంటే కనీసం పక్కంటోళ్ళతో కూడా ఏమన్నదు. ఎందుకంటే ఇలాంటివి మీరు అర్థమవుతుందో చెప్తున్నారు. ఒక ఆయన పేరు ఉన్నాడు, నా పేరు విజయం అన్నాడు. ఆయన పేరు ఏంటట అంటే ఇంగ్లీష్లో విక్టర్ అనమాట, విక్టర్. కానీ ఇప్పుడు చూసి ఆయన జీవితం అంతా అయ్యగారండి నా పేరు ఏమంట పెట్టారో గారు అయ్యగారండి నేను ఏం చూడలేదు. కానీ చివరిలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఈ ప్రభువును అంగీకరించినంత కాలము ఓటమిని చూశాను, కానీ when I accepted Jesus Christ, నా జీవితంలో ప్రొఫెసర్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఆ పునరుద్ధరణుడైనటువంటి విజయుడైనటువంటి క్రీస్తులో నేను విజయం పొంది నేను అన్నిటిలో ఏవైతే నేను అప్పీల్ చేసుకున్నాను అవన్నీ పొందుకొని వెళ్తున్నాను అయ్యగారు అని చెప్పిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఐతుకు అంటే అదృష్టం. కానీ 3వ అంతస్తు నుండట ఏం చేశాడు? కింద పడి చనిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యేసు ప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా? అరే అబ్బాయి, నువ్వు వచ్చి నీవు నన్ను మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను అదేంటి అయ్యారండి మీరు అలా చచ్చిపోయి ఏడుతుంటే నన్ను వెళ్ళొద్దంటారా? నేను మాట చెప్తా. ప్రభు ఏమంటాడంటే మృతులను వీళ్ళు చచ్చినోళ్ళే వాళ్ళు చచ్చినోళ్ళే, నువ్వు వచ్చి ముందు నీవు నన్ను
వెంబడించు. లోక సంబంధమైనవి వ్యర్థం, వెళ్ళాలి, కానీ మిగిలినటువంటి లీజర్ టైంలో ఇంపార్టెన్స్, కానీ ఫస్ట్ చాయిస్ మనం దేవునికి ఇవ్వాలి. అయితే ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. అక్కడ అతడు ఎత్తబడెను, ఏం జరిగిందో చూడండి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన పరలోకాల నుండి భూలోకానికి కిందకు వచ్చాడో అట్లా ఈ పిక్చర్ కనమాట. క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరేం తొందరపడొద్దయా అని చెప్పి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి ఏం కలిగను? గ్రేట్ కంఫర్ట్, విశేషమైనటువంటి ఆదరణ. అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు చర్చికి వచ్చినప్పుడు అండి, నేను చాలా మీ అందరు జ్ఞాపకం చేస్తున్నా, ఆ కిటికీ దగ్గర, ఆ గుమ్మం దగ్గర గాలి రాటు కూర్చోమాకండి. అసలు కంఫర్ట్ ఎక్కడ ఉంటుందంటే, నీవు ముందు మన దిశను మార్చుకోవద్దు ప్లీజ్. నీ చైర్ మార్చుకోమాకండి, ఇటువైపు ఉండాలండి డైరెక్షన్, ఎప్పుడు ఆయన వైపే ఉండాలి, అక్కడే ఉండాలి. ఐతుకులాగా నువ్వు ఎక్కడో కూర్చుంటే ఆఖరికి నువ్వు నీ లైఫ్ని కోల్పోతావు, నీ జీవితాన్ని కోల్పోతావు. తర్వాత ఆయన రావాల్సి వచ్చింది, ఆరాధన డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది, ఆయన మీద పడాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది. పౌలు గారు ఆయన్ని తీసుకుని వచ్చి వాళ్ళందరికి అప్పగించిన తర్వాత ఏం కలిగిందట? విశేషమైనటువంటి ఆదరణ. అంటే దీని అర్థం ఏమిటంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారు కూడా అక్కడ ఈ మరియకు, అక్కడ ఉన్న శిష్యులకు, వాళ్ళకి ఎలాగైతే మీకు శుభములు కలుగును గాక, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు మరియా అని వాళ్ళతో మాట్లాడాడో, అట్లాగే ఇక్కడ కూడా పౌలు గారు ఈ కుమారుడు లేపి వాళ్ళకి అప్పగించినప్పుడు విశేషమైనటువంటి ఆదరణ. సంఘం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ ఏ ప్లేస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ కంఫర్ట్. హల్లెలూయా. దేవుని సన్నిధానం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదరణతో నిండిన స్థలం. హల్లెలూయా. నువ్వు అక్కడ ఇక్కడ అటు కాదు, నీవు అటు ఇటుగా తటస్థంగా ఉండడబట్టే నువ్వు ఆదరణ పొందలేకపోతావు. విశేషమైనటువంటి ఆదరణ. ఇంగ్లీష్లో గ్రేట్ కంఫర్ట్ అని రాయబడింది. నాట్ క్యాజువల్, నాట్ ఏ పిటీ, నాట్ లిటిల్. గ్రేట్ అంటే చాలా గొప్ప. అంటే డబ్బులు ఇచ్చినా లేకపోతే లోకంలో వేటి ద్వారా కూడా పొందనటువంటి గొప్ప ఆదరణ ఎక్కడ దొరుకుద్దంటే దేవుని సన్నిధానంలో దొరుకుద్ది. హల్లెలూయా. ఆయన దగ్గర దొరుకుద్ది. చెప్పండి, అందరు చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు అక్కడ విశేషమైనటువంటి ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, విశేషమైన నీకు ఆదరణ దేవుడు నీకు దయచేయనుగాక. విశేషమైన ఆదరణ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలారా, మీ కుటుంబాల్లో దేవుడు మీకు దయచేయనుగాక. విశేషమైన ఆయన తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఆయన తన ప్రజలకు సమాధానము. ఈరోజు మీకు సమాధానం లేదా? ఈరోజు మీ ఇంట్లో నెమ్మది లేదా? అయ్యగారు అన్నీ ఉన్నాయి కానీ మా ఇంట్లో నెమ్మది లేదు అయ్యగారు. అన్నీ ఉన్నాయి కానీ కొన్ని మా ఇంట్లో నెరవేరలేదు అయ్యగారు. ఎస్, యు టర్న్ టు గాడ్. ఈరోజు దేవుని వైపు తిరగలిగితే ఏడుస్తూ ఉంటే దేవుడు ఆయన ఓదార్చేటువంటి దేవుడుగా, ఆయన పేరే ఆదరణకర్త కదా. ఆయన ఆదరణకర్త ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన ఆదరించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒక చిన్న పల్లవి పాడి నేను ముగించేస్తాను. సిలువలో మృతి పొందే ప్రభు యేసు మన కొరకై సంతోషమాయెనుగా, మృతి గెల్చి లేచెనని
సిలువలో మృతి పొంది ప్రభు యేసు మన కొరకై సంతోషమాయనుగా మృతి గెల్చి లేచినని ప్రభునాము వారలను తన రాజ్యమున చేర్చు మనసా కొలుమా ప్రభుని నామము మనసా కొలుమా ప్రభుని నామము సిలువలో మృతి పొంది ప్రభు యేసు మన కొరకై సంతోషమాయెనుగా మృతి గెల్చి లేచెనని ప్రభువు నా గృహములలో ఆనంద సాగరమే. ఏంటట? ప్రభు ఉన్న గృహములలో ఆనంద. ఈ మధ్య ఏమయ్యా ఎందుకయ్యా నీవు ఆ త్రాగుడు వ్యసనం ఎందుకయ్యా, ఆ దురవ్యసనాలు ఎందుకయ్యా? నువ్వు తాగితే తాగేవు కానీ ఇంట్లో తెచ్చుకు తాగే అంటుందంట ఆవిడ. ఎక్కడ తెచ్చుకు తాగాలంట? ఇది ఎక్కడ మేడం అండి? ప్రభువుని ఇంట్లోకి తెచ్చుకోవాలి కానీ, యేసయ్యని ఇంట్లోకి తెచ్చుకోవాలని కానీ, రక్షకుని ఇంట్లో. ప్రభువు నా గృహములలో ఆనంద సాగరమే మనసా కొలుమా ప్రభుని నామము మనసా కొలుమా ప్రభుని నామము సిలువలో మృతి పొంది ప్రభు యేసు మన కొరకై సంతోషమాయెనుగా మృతి గెల్చి లేచెనని ప్రభులేని జీవితమే పాపాలకు ఉపమయం. ఎన్నున్నా సరే ప్రభులేని జీవితమే పాపాలకు ఉపమయం. మనసా కొలుమా ప్రభుని నామము మనసా కొలుమా ప్రభుని నామము సిలువలో మృతి పొంది ప్రభు యేసు మన కొరకై సంతోషమాయెనుగా మృతి గెల్చి లేచెనని ప్రభు నన్ను జీవితమే ఆనందం ఈ భూమిలో ప్రభు నన్ను జీవితమే ఆనందం ఈ భూమిలో మనసా కొలుమా. అందరూ పడదాం. ప్రభుని నామము మనసా కొలుమా ప్రభుని నామము సిలువలో మృతి పొంది ప్రభు యేసు మన కొరకై సంతోషమాయెనుగా మృతి గెల్చి
హల్లెలూయా. మన ప్రభువు లేచింది దేనికోసమో తెలుసా? నీకు బలం ఇవ్వడానికి. ఏ బలం? పునరుద్ధానం బలం, సమాధానం ఇవ్వడానికి. ఆయన నమ్మినటువంటి కుటుంబాలలో, ఆయన నమ్మినటువంటి గృహాలలో, ఆయన నమ్మినటువంటి బిడ్డల యొక్క జీవితాలలో యాకోబు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? ఇజ్రాయేలుగా వంశంగా మార్చబడింది. దేవుడు బెయేర్షెబా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రమాణం. దేవుడు ప్రమాణం చేసినటువంటి స్థలం. ఆ ప్రమాణం చేసినటువంటి స్థలంలో దేవుని వాగ్దానాన్ని దేవుడు పొందుకుని దేవుడు దయచేశాడు. ఇజ్రాయేలుగా దేవుడు ఆయన చేశాడు. ఆ క్రీస్తును అక్కడే నమ్మాడు ఆయన. ఆ నిచ్చెనగా పోలినటువంటి ఆ యొక్క అనుభవాన్ని అక్కడే యాకోబు నమ్మి ఇజ్రాయేలుగా తన యొక్క వంశాన్ని మలుచుకున్నాడు. నేనేమంటాను తెలుసా అయ్యగారు? నా వంశం ఎవడు లేడయ్యాడు. నా వంశం, నాకు వంశాంకురం లేకుండా, లేకపోతే నా ఇల్లు ఇట్లాగే అయిపోవాలా అని అనుకున్నారా? ఈరోజు యాకోబులే ప్రార్థన చేద్దాం. ఐతుకులే అదృష్టంలాగా మంచి పేర్లు పెట్టుకుని దురదృష్టం వెంటాడుతుందా? నో, దేవుని సందులోకి వద్దాం, ఆయన స్వరాన్ని విందాం. విశేషమైన ఆదరణ. మరియవలే ఏడుస్తున్నావా? ఓ, దేవుని స్వరం వినగలిగితే ఆయన సమాధానం ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి, పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి. డునామై అంటే అర్థం ఏమిటంటే, డునామై అంటే దేవుడు నిన్ను, నన్ను, మనలను శక్తిమంతులనుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను, నన్ను, మనలను, శక్తిహీనులమైన మనలను మనలను ఆయన శక్తివంతులనుగా చేయబోతున్నాడు. శక్తిహీనులమైన మనలను, బలహీనులమైన మనలను శక్తివంతులుగా ఆయన చేయబోతున్నాడు. కనుక అందుకే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. కనుక ఈరోజు ఆయన నమ్మగలిగితే ఆ బలాన్ని దేవుడు మన ఇండ్లలో, మన జీవితాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన ఇంటిలో, మన పిల్లల జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయుడా మా తండ్రి, మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకు స్తోత్రాలు. వాక్యాన్ని విని మేము దేవా, ఏదో ఎప్పుడు చెప్పే వాక్యమేగా, ఎప్పుడు వినే వాక్యంగా అనేది కాదు. నీ స్వరం ప్రభువా శక్తివంతమైంది, బలమైనది, సామర్థ్యము కలిగింది. అవును ప్రభువా, నా గుండెల్లో ఉన్న కన్నీటిని తుడిచివేస్తుంది, నా మనోవేదనని తీసివేస్తుంది, నా రుగ్మతను తీసివేస్తుంది, చెప్పుకోలేనటువంటి నా సమస్యలన్నిటినీ అవి తీసివేస్తుంది, దుర్వ్యసనాల నుండి విడిపిస్తుంది, బంధకాల నుండి, సంఖ్యల నుండి విడిపిస్తుంది. విశ్వాసంతో ప్రభువా ఈ రోజున వచ్చిన ప్రతి ఒక్కరూ నీ స్వరాన్ని వినగలిగితే ప్రభువా గొప్ప కార్యాన్ని నువ్వు చేయడానికి సిద్ధముగా ఉన్నావు. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరే సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా మీరు ముద్రించమని, సంరక్షించమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.